వాస్తవం 1. మీరు మాలిక యొక్క రివర్స్ డీకోడింగ్ను ఉచ్చరిస్తే అది కలిమా అని అర్థం. దీని అర్థం కాలశక్తి లేదా మహాకాల రూప దేవత. వాస్తవాలు రెండుగా వస్తాయి. కాళి అంటే కలహాన్ని కలిగించడం. కలియుగం ఈ ప్రకృతితో ముడిపడి ఉంది. వాస్తవం 3. చైనా మిషన్ పేరు ముత్యాల దండ. వాస్తవం 4. కల్కి ఈ కలియుగంలో 3 సార్లు జన్మిస్తాడు మరియు సఖ సుదాముడు 2 సార్లు జన్మిస్తాడు. అతను అన్ని యుగాలలో ప్రధాన పాత్ర పోషిస్తాడు. మొదటి జన్మను 600 సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ ధామంలో శ్రీ అచ్యుతానంద జీగా తీసుకున్నారు మరియు రెండవ జన్మ మిగిలి ఉంది. వాస్తవాలు యుగాల యొక్క ప్రధాన ధామాలు మరియు వాటి రహస్యాలు. సత్యయుగంలోని అతిపెద్ద ధామాలు బద్రీనాథ్ ధామాలు. త్రేతాయుగంలోని అతిపెద్ద ధామాలు రామేశ్వరం ధామాలు. ద్వాపర యుగంలోని అతిపెద్ద ధామాలు ద్వారకా ధామాలు. అందుకే ఆ సమయంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. కలియుగంలోని అతిపెద్ద ధామాలు పూరి శ్రీ జగన్నాథ్ ధామాలు. గత యుగాల గొప్ప దేవాలయాలు చివరికి మార్పు లేదా విపత్తు ద్వారా ప్రభావితమైనట్లుగానే అదేవిధంగా కలియుగం ముగింపులో పూరి జగన్నాథ ఆలయం కూడా మునిగిపోతుందని చెప్పబడింది. వాస్తవం 6. ఈ క్రింది సంకేతాలు ఉంటేనే పూరిలో సునామీ వచ్చే అవకాశం ఉంది. మొదటి సంకేతం సోనియా గాంధీ మరణించే రోజు. అది కలియుగం ముగింపు ప్రారంభమైందని చెప్పడానికి మొదటి సంకేతం అవుతుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. రెండవ సంకేతం ఒడిశాలోని మొత్తం 33 జిల్లాలు పూర్తయినప్పుడు. ఇది పూరిలో నీటి వరదకు రెండవ సంకేతం అవుతుంది. ప్రస్తుతం ఒడిశాలో 2025లో 30 జిల్లాలు ఉన్నాయి. అదే సమయంలో 33 జిల్లాల తర్వాత రిఫరెన్స్ కోయిలి సిరీస్ పేజీ నం. 16 ప్రకారం పెద్ద నీటి వరద పరిస్థితి సంభవించవచ్చు. దీనిలో పూరితో సహా ఒడిశాలోని 6 జిల్లాలు మునిగిపోవచ్చు. మూడో సంకేతం 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత రష్యా యవన నుండి ప్రజలు పూరికి వస్తారు. కారణం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి నుండి జగన్నాథుడిని సేవిస్తానని వరం పొందాడు. కానీ కలియుగంలో రష్యా ప్రజలు జగన్నాథుడిని సేవించడానికి వచ్చి జగన్నాథుని విగ్రహాలను దొంగిలిస్తారు. సూచన: అప్పుడు యజ్ఞం తర్వాత కోల్కతా, సీల్దా నుండి పూరికి వచ్చే పిచ్చి ఇంజిన్ లో రష్యన్లు, యవనులు అదే ఇంజిన్లో ప్రయాణించి దేవుని విగ్రహాలను దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. కానీ వారు విజయం సాధించలేరు. కానీ రష్యన్లు విగ్రహాలను దొంగిలించి ఆ పిచ్చి ఇంజిన్లో కూర్చున్న వెంటనే సముద్రపు అలల గర్జన పెరుగుతుంది మరియు వారి గొంతులు బిగ్గరగా వినబడతాయి. దేవుని విగ్రహాలు దొంగిలించబడినప్పుడు బ్రాహ్మణులు ఒకరితో ఒకరు పోరాడుతారు. వారు ఒకరినొకరు నిందించుకోవడం ప్రారంభిస్తారు. పాండే ప్రజలు కలహపూరిత వాతావరణాన్ని సృష్టిస్తారు. ఈ పరిస్థితి నేటి కాలంలో మాదిరిగానే ఉంటుంది. ఇక్కడ బ్రాహ్మణుల మధ్య పరస్పర విభేదాలు, వివాదాలు లేదా తగాదాల వార్తలు ఉన్నాయి.
విగ్రహాలను బయటకు తీసినప్పుడు ఇంజిన్ను ఛటియా భట్ అనే గ్రామంలో ఆపివేస్తారు. కారణం, ఈ ప్రదేశం ఛటియా భట్ సెయింట్ హరిదాస్ జీ ఆశీర్వదించబడుతుంది. అక్కడ హరిదాస్ జీ సమాధి ఉంది మరియు సమాధి దగ్గర భైరి అనే స్టేషన్ ఉంది. అప్పుడు వెర్రి ఇంజిన్ చిక్కుకుపోతుంది. बगल इंजन चाटिया भट्ट भैरी स्टेशन पर रुकता हरिदास जी की समाधि चमक भैरी स्टेशन फ्लैश। రష్యా విగ్రహాన్ని దొంగిలించడంలో విఫలమైన తర్వాత వారు జగన్నాథ ఆలయం పైన ఉన్న అష్టధాతువును దొంగిలించి పూరి సముద్రం వైపు పరిగెత్తుతారు. जो अष्टधातु चुरा के भागते हैं रशियन समुंदर गरजेगा। ఐదవ సూచన, నాసా శాస్త్రవేత్తలు తమ వాతావరణ నివేదిక ప్రకారం ఒడిశా తీరప్రాంతానికి తూర్పున ఉన్న 6 జిల్లాలను భవిష్య మునిగిపోయే అవకాశం ఉన్న 130 ప్రదేశాలను ఊనో పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఊనో నివేదిక ప్రకారం విశాఖపట్నం, ముంబై, పారదీప్ మరియు పూరి వంటి కొన్ని ప్రదేశాల పేర్లు కూడా 130 ప్రదేశాల జాబితాలో చేర్చబడినట్లు నాకు గుర్తుంది. పూరి గురించి నాసా శాస్త్రవేత్తలు 2040 మరియు 2050 సంవత్సరాల మధ్య ఈ ప్రాంతం సముద్రంలో మునిగిపోయే బలమైన అవకాశం ఉందని చెబుతున్నారు. స్వర్గద్వార్ నుండి ప్రారంభమై మునిగిపోవడం జరుగుతుంది. నాసా అమెరికా పరిశోధన ప్రకారం ఇది సాధ్యమయ్యే అంచనా. కానీ ఈ శ్రేణిలోని భవిష్యవాణిలో పూరిలో సునామీకి ముందు 3 వరదలు వస్తాయని ప్రస్తావించబడింది.